మీరు ఇట్లా చెట్టు ఎక్కి దిగంగానే ఇట్లా ఇట్లా మీరు ఎందుకు పెడతారండి? ఇట్లా అంటే కళ్ళు కొంచెం కింద పోయడం ఇలాంటివి ఎందుకు చేస్తారు మీరు? చెప్పండి. ఇది గ్రామ దేవతలకు మా ఎల్లమ్మ తల్లికి క్షేమంగా ఎక్కి దిగినందుకు. ఓకే ఓకే. అయితే మీ గ్రామ దేవతలకి ఎల్లమ్మ తల్లికి ఇట్లా పెడతారు. అయితే ఇది చెట్టు ఎంత ఎంత అవుతుందండి మీకు కళ్ళు? ఒక పెద్ద బాటిల్ అవుతుంది ఇప్పుడైతే. అంటే పెద్ద బాటిల్ అంటే ఒక 2 లీటర్లా? ఓకే. అంటే 2 లీటర్ అంటే మీరు రేట్ ఎంత అండి దానికి? 100 150 అమ్ముతాం. మార్నింగ్ అయితే 150, సాయంత్రం అయితే 100 రూపాయలు. ఓకే ఓకే. కస్టమర్ బట్టి అట్లా 100 150. ఇట్లా మీరు ఎన్ని చెట్లు ఎక్కగలుగుతారు రోజు? ఒక 6-7 ఎక్కుతాం. 6-7 అంటే ఒక 6 బాటిల్ అట్లా మీకు అవుతుంది అన్నట్టు. ఓకే. ఒక 500-600 మీకు గిరాకు వస్తే ఒక 500-600 మీరు సంపాదించగలుగుతారు అన్నట్టు. ఓకే. ఇప్పుడు మన గౌడన్నలు పొద్దున ఇప్పుడు ఎండలో వానలో ఎట్లయినా మీరు కంపల్సరీ ఎక్కాల్సిందేనా? కంపల్సరీ ఎక్కాలి. ఎక్కకపోతే చెట్టు ఎండిపోతుంది అన్నాడు ఒక్కసారి కూడా. అయితే మీరు ఎన్ని పనులున్నా ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఖచ్చితంగా రోజుకు 2 సార్లు అయితే వీళ్ళు గీత కార్మికులు ఖచ్చితంగా ఎక్కాల్సిందే. వాన వచ్చినా ఎండ వచ్చినా మన గౌడన్న ఖచ్చితంగా రోజుకు 2 సార్లు ఎక్కుతాడట. ఒక 6 చెట్లు ఎక్కితే 6 బాటిళ్ళు. ఒక రోజుకు 500-600 గ్రామాలలో పగలనక రేయనక ఇక కష్టపడి సంపాదిస్తుంది మన గౌడన్న. ఇట్లా ఒకరొకరు సాఫ్ట్వేర్ జాబులు చేసి నెలకు 1,00,000 రూపాయలు, 90,000, 50,000 ఇట్లా సంపాదిస్తారు. కానీ ఇంతో కష్టం చేసిన గౌడన్నకి ఒక నెలకు గిరాకుంటే 15,000 అట్లా సంపాదిస్తుండు.